మీద ఇండియా గురిపెట్టింది. ఖచ్చితంగా గురిపెడుతుంది. ఆ బైట్ చూడండి ఒకసారి. मोदी तू चाहता है कि तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में यह कहे कि मशरकी पाकिस्तान को हमने तोड़ा, बांग्लादेश हमने बनाया, रत हमने बहाई, खून कहता, मोदी कहता खून मैंने दिया, और तू वहां यह बकवास करे और कहे कि आफत सईद चुप रहे और मैं चुप नहीं रहूंगा। तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे। तू दबाव डाल रहा है इस्लामाबाद पर। हाफिज सईद क्यों बोलता है? और तू बोलेगा तो हम बोलेंगे इंशाअल्लाह। तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बढ़ के मारेगा और तू चाहेगा हम चुप रहे। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, दरियाओं में फिर खून बहेगा। अगर तुम पानी बंद करेगा इंशाअल्लाह हम तेरे శ్వాస బంద్ కరేంగే. నువ్వు మా దేశానికి నీళ్లు ఆపితే మోడీ మీ గొంతు నొక్కేస్తాం. సరే, అది నొక్కేది తర్వాత, కానీ ముందర అర్జెంటుగా ఎటైర్ మార్చుకొని సబ్మెరైన్లో పాకిస్తాన్ నుంచి బయలుదేరి ఈస్టర్న్ నేవల్ కమాండ్ని టార్గెట్ చేస్తూ ఒక సబ్మెరైన్లో బయలుదేరి వస్తున్న ఈ సయ్యద్, ఇతను ఈ టెర్రరిస్ట్, అతని గురించిన సమాచారం ఇండియన్ నేవీకి అందింది. అట్ ద సేమ్ టైం ఇండియన్ నేవీ ఈస్టర్న్ నేవల్ కమాండ్కి అవతల, అంటే బంగాళాఖాతంలో అంతర్జాతీయ జలాల అవతల నిఘా పెట్టింది. జలాంతర్గాకి సంబంధించి రాడార్ వ్యవస్థలో తేలిపోతుంది ఎక్కడి నుంచి. అయితే వీళ్ళని నమ్మటానికి లేదు కాబట్టి అరేబియన్ సీలో కూడా ఇండియన్ నేవీ మొత్తం జల్లెడ పడుతుంది అంతర్జాతీయ జలాల్లో. సో ఈ టెర్రరిస్టులు ఎటు నుంచైనా రావచ్చు. కసబ్ అటే వచ్చాడు, అరేబియన్ సీ వైపు నుంచి వచ్చాడు ఇతను. మరి ఇటు నుంచి వస్తట పూర్తిగా తన వేషధారణ మారిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న వేషధారణలో అయితే అతను రావటం లేదు. మనకు గుర్తుండే ఉంటుంది 1971లో విశాఖపట్నంలో వైటల్ ఇన్స్టాలేషన్స్, ఈరోజు హెచ్పిసిఎల్ అంటున్నాం, ఆ రోజు కాల్టెక్స్ అని పిలిచేవాళ్ళు. దాన్ని టార్గెట్ చేసుకొని ఆ రోజుల్లోనే వాళ్ళకి అంత టెక్నాలజీ ఉంది. వాళ్ళని శత్రువుని ఎప్పుడు మనం తక్కువ అంచనా వేయడానికి లేదు, ఉంది. బట్ ఈరోజు ఇంకా అత్యాధునిక టెక్నాలజీతోటి రాడార్కి అందని సబ్మెరైన్లో మరీ బయలుదేరి వస్తున్నాడట. సో ఈయన వచ్చి ఏం చేయబోతున్నాడు, ఏం పీకుతున్నాడు అనే దానికి సంబంధించి స్పష్టమైన సమాచారం ఉండటంతో నేవీ అప్రమత్తమవుతుంది. ఇటు ఈస్టర్న్ నేవల్ కమాండ్, అటు వెస్టర్న్ నేవల్ కమాండ్, రెండు వైపులా కూడా జల్లెడ పడుతుంది నేవీ. అండ్ భారత్ ఆర్మీ కూడా ప్రిపేర్డ్గా ఉంది. ఇలా రాజీనామాలు చేసి యుద్ధంలో వెన్ను చూపి వెనక్కి పారిపోయే ఇటువంటి ఈ తరహా ఆర్మీ అయితే మనకు లేదు, ప్రాణాలొడ్డి. అండ్ ఇక్కడ ఇంకోటి మనం ప్రధానంగా ప్రస్తావన చేసుకోవాల్సింది ఏంటంటే సీల్స్, సీ, ఎయిర్ అండ్ ల్యాండ్. ఇది యుఎస్ఏ నేవీ సీల్స్. ఒసామా బిన్ లాడెన్ని హతమార్చింది ఈ సీల్స్ ఆర్గనైజేషనే. వాళ్ళు ఆకాశంలో, భూమి మీద, అలాగే సముద్రంలో ఎక్కడైనా సరే ఏకకాలంలో యుద్ధాలు చేసి శత్రువుని మట్టుపెట్టగల ధైర్యం ఉన్నవాళ్ళు. వాళ్ళు రంగంలోకి దిగారు భారత్కి మద్దతుగా. సో ఇంత అప్రమత్తత, ఇంత రెడీనెస్ మనకు కనిపిస్తుంది. ప్రతిదీ ప్రైమ్ మినిస్టర్ వచ్చి నేరుగా ప్రతిదీ సమాజానికి సమాచారం అందించాల్సిన అవసరం లేదు, సమాజాన్ని ఆందోళన నెట్టాల్సిన అవసరం లేదు. మన దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మనకి లొకేషన్స్ ఉన్నాయి, స్ట్రాటజిక్ లొకేషన్స్. ఒక్కొక్క అణుబాంబు పేలిస్తే 3000 కిలోమీటర్ల దాకా వెళ్ళగల సామర్థ్యం ఉన్న అణుబాంబులు మన దగ్గర ఉన్నాయి. మీవి ఇంకా చాలా తక్కువ సామర్థ్యం. హనీఫ్ అబ్బాసీ మీరేదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు. మీకేంటంటే ఆల్మోస్ట్ యూ లాస్ట్ కంట్రోల్ యువర్ మైండ్ అండ్ మీ మైండ్ సెట్ మారిపోయింది, కలుషితం అయిపోయింది. ఎప్పుడైతే పహల్గాంలో 26 మంది హిందువుల ప్రాణాలు తీశారో, ఐ రీఇటరేట్, హిందువుల ప్రాణాలు తీశారో, అక్కడే అంతర్జాతీయ సమాజం మీ మీద తిరగబడింది. ఎప్పుడూ బయటకు రాని ఓవైసీలు కూడా వచ్చి నల్ల రిబ్బన్లు కట్టుకొని కొవ్వొత్తుల ప్రదర్శన చేశారంటే ఏ స్థాయి ఒత్తిడి ఉందో మీ దుర్మార్గం మీద వెల్లడైంది. ఒక పక్క మీరు దొంగ మార్గాల్లో సబ్మెరైన్లు వేసుకొని ఇక్కడ వచ్చి మమ్మల్ని ఏదో మా వైజాగ్ని, లేకపోతే మా అటు వెస్ట్రన్ కోస్ట్ని ధ్వంసం చేయాలని మీరు చూస్తున్నారు. మా ఆర్థిక రాజధాని బాంబే మీద, ముంబై మీద, ఇటు మా ఈస్టర్న్ నేవల్ కమాండ్, ఒక అద్భుతమైన నగరం అది విశాఖపట్నం, అక్కడ ఈఎన్సీ హెడ్ క్వార్టర్స్ ఉంది.
అక్కడ మీరు ఏదో చేద్దామని మీరు బయలుదేరారో మారువేషాలు వేసుకొని, ఈ మారువేషాలు కాదు, రేపు పొద్దున వేషాలు వేయడానికి మీరే లేని ఒక వ్యవస్థని క్రియేట్ చేసే ప్లాట్ఫామ్ రెడీ చేసింది భారత ప్రభుత్వం. సిద్ధంగా ఉండండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొకటి, నావీ యుఎస్ నావీ సీల్స్ వాళ్ళు కూడా దిగారు సపోర్టింగ్ ఇంటర్నేషనల్ వాటర్స్లో. ఆల్రెడీ దే హ్యావ్ క్యాప్చర్డ్ సమ్ 9 టెర్రరిస్ట్ హూ ఆర్ రిపోర్టెడ్లీ పాకిస్తానీ నేషనల్స్. ఎందుకంటే మహారాష్ట్రలో దగ్గర దగ్గర 5,200 మంది పాకిస్తానీ నేషనల్స్ ఉన్నారు. అనాథరైజ్డ్ నేషనల్స్, అనాధికృతంగా వాళ్ళకి వీసాలు ఇలాంటివే ఉండవు. వాళ్ళకి అలాంటి వ్యవస్థల మీద నమ్మకం లేదు. వాళ్ళలో 110 మంది తప్పించుకుంటే, ఆ తప్పించుకున్న వాళ్ళలో 9 మందిని యుఎస్ నావీ సీల్స్ క్యాప్చర్ చేసింది. భాష అర్థం కాక ఇండియన్ నావీకి అప్పచెప్పింది. సో వాళ్ళ రహస్యం బట్టబయలైంది. సబ్మెరైన్స్లో మళ్ళీ తిరిగి విశాఖపట్నం మీద, అటు ఆర్థిక రాజధాని ముంబై మీద అటాక్ చేయడానికి సబ్మెరైన్స్ తోటి, రాడార్కి అందని సబ్మెరైన్స్, వాళ్ళ దగ్గర కూడా టెక్నాలజీ ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న సాయుధ సంపత్తి గురించి మనం చెప్పుకున్నాం, తక్కువే ఉండొచ్చు కాక, కానీ వాళ్ళు కలుషితమైన మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు ఎట్నుంచి దాడి చేస్తారో మనకు తెలియదు. ఒక వ్యవస్థతో మనం పోరాడచ్చు, ఒక దేశంతో పోరాడచ్చు, కానీ మతి తప్పిన ఒక జిహాదీ సైన్యంతో పోరాడాలంటే మన అన్ని వైపులా మనం సర్వశక్తులు ఒడ్డి పోరాడాలి. సో అందరూ దిగారు. సో దీస్ ఆర్ ద లేటెస్ట్ డెవలప్మెంట్స్. మొత్తానికి ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ జెండా పీకేసింది. ఇప్పుడు చెప్పాలి, ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ మీరేదో మొన్న పేలారు, ఇవాళ మీ మంత్రి పేలారు అబ్బాస్, మొన్న మీ రక్షణ మంత్రి ఖవాజీ ఆసిఫ్ ఆయన పేలారు. ఈ పేలుళ్ళు మీ నోళ్ల దగ్గర ఆగిపోతున్నాయి. బార్డర్లలో పేలాల్సిన పేలుళ్ళు యూనిఫామ్లు ఇప్పేసి రాజీనామాలు చేసి మీకు సెల్యూట్ కొట్టి ఇంటికి వెళ్ళిపోతున్నాయి. చెక్ చేసుకోండి, పాకిస్తాన్ ఈసారి అంత ఈజీ కాదు. మీకు అంతర్జాతీయ సమాజం నుంచి కూడా మీకేమీ మద్దతు లేదు, గుర్తుపెట్టుకోండి. మీకు అమెరికా వచ్చి నిలబడుతుంది, లేకపోతే చైనా వచ్చి నిలబడుతుంది. ఇవన్నీ ఇంకా అది చరిత్ర, మీరు కూడా చరిత్రలోకి వెళ్ళబోతున్నారు. సో దీస్ ఆర్ ద అప్డేట్స్ అండి. సో పాకిస్తాన్ సైన్యంలో ఈ భారీ ఎత్తున రాజీనామాల పర్వం ఎటుకు దారితీస్తుందనే సందేహం